సినీ నటుడు రవితేజ మత్తు పదార్థాలు తీసుకుంటున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆమె తల్లి రాజ్యలక్ష్మి ఖండించారు. కావాలనే అతడి పేరును మత్తు పదార్థాల కేసులో ఇరికించారని స్పష్టం చేశారు. నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే ఉద్దేశంతోనే రవితేజ సినిమాలకు వెళ్తున్నాడన్న రాజ్యలక్ష్మి కుటుంబ ఆచారాల ప్రకారం అంతిమ సంస్కారాలకు హాజరు కాలేదని వెల్లడించారు. మద్యం మత్తులోనే రహదారి ప్రమాదంలో భరత్ చనిపోయాడని వస్తున్న ఆరోపణలను అవాస్తవం అంటున్న రాజ్యలక్ష్మితో మా ప్రతినిధి సతీష్ ముఖాముఖి. రవితేజ ఈ మధ్యకాలంలో మీడియాలో విపరీతమైనటువంటి వివాదాస్పద అంశాలకు తావిచ్చినటువంటి అన్నదమ్ముల కథ ఓ తల్లిని దుఃఖసాగరంలో ముంచెత్తుతుంది. డ్రగ్స్ వివాదంలో భరత్, అదేవిధంగా డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రవితేజ, ఈ రెండు అంశాలపైన తను నిత్యం దుఃఖిస్తూ కొడుకుల బాధలను వింటూ తల్లిగా తాను ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది రవితేజ తల్లి రాజ్యలక్ష్మి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఈ వివాదాస్పదాల వెనుక ఎవరెవరు ఎలా ప్రవర్తించేవారు, నిజంగా డ్రగ్స్ కేసులో రవితేజ ఉన్నాడా లేదా అనేది స్పష్టత ఇచ్చేందుకు ఈటీవీతో సిద్ధంగా ఉన్నారు. అమ్మ నమస్తే అమ్మ. రవితేజ డ్రగ్స్ తీసుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఇది ఎంతవరకు నిజం అంటారమ్మా? పచ్చాబద్ధం. అది సిగరెట్ వాసన కూడా పడినవాడు డ్రగ్ తీసుకుంటున్నాడంటే ఎంత బాధపడుతుంది. అంత తప్పు మీద అంత తప్పు. అంచెలంచెలుగా తన స్వయకృషి మీద పైకొచ్చిన బిడ్డ ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాడంటే అలాంటి అలవాట్లు ఎందుకు ఉంటాయి? ఆ జోలికి పోడు. సిగరెట్లు కాల్చేవాళ్ళు కూడా లోపల రానివ్వడు. తను 10 మందిలోకి వెళ్ళి కూడా కూర్చోడు. తన ఆఫీసు, తన గొడవ, తన పనే తప్ప మరొకటి లేదు. భరత్ విషయంలో రవితేజ పేరు బయటికి రావడం, రవితేజ సోదరుడు భరత్ అని ప్రచారం జరగడం, రవితేజ డ్యామేజ్ని ఇబ్బంది చేసేందుకే ఇలా రవితేజ పేరును బయటపెట్టారని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుకుంటున్నానమ్మా, అది డౌట్ లేదు. రవితేజ పేరు లిస్టులో ఉందని చెప్పి అటు అధికారులు ఎక్సైజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో లీకులు ఇస్తున్నారు. దాని మీద సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగా రవితేజని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా? కావాలని చేస్తున్నారమ్మా, ముమ్మాటికి కావాలని చేస్తున్నారు. వారవలేనితనమో గిట్టంతనమో ఏదో కావచ్చు. ఒకళ్ళు జోలికి వెళ్ళడం మా అబ్బాయి ఏది పట్టించుకోడు. తన ఇదిలో తను ఉంటాడని చూపుని ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను, ఖండిస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా నేను చాలా తప్పు. ఇది అందరికీ తల్లిలు పిల్లలు అందరూ ఉంటారు ఫ్యామిలీలో. ఇలాగ అప్రతిష్ట చేయడం అనేది చాలా తప్పు. భరత్ విషయంలో మీ కుటుంబం చాలా వివాదాస్పదంగా తెరపైకి వచ్చేసాయి. భరత్కు మత్తు పదార్థాల అలవాటు ఉందని ఇప్పటికే చాలా కేసులు కూడా పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి భరత్ మీద. అకస్మాత్తుగా భరత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. సో దీనికి భరత్ మత్తు మందు తీసుకోవడానికి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటారా, లేక దానికి సంబంధించి భరత్ సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు మీరు వాకప్ చేస్తుంటారా? ఎప్పటికప్పుడు వాకప్ చేస్తుంటానమ్మా. 24 గంటలోనే భరత్ వెనకాల ఉంటాను ఎప్పుడు కూడా. తను స్టేట్స్లో జాబ్ చేసి వచ్చాడు. అంతా ఎందుకుంటే ఆల్కహాల్ తనకు అలవాటు అయి ఉండొచ్చు. మత్తు పదార్థాలు భరత్ తీసుకున్నాను కూడా నేను నమ్మను అసలు. ఎందుకంటే దగ్గర ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కండిషన్లోనే ఉన్నాడు. ఎప్పుడు కూడా డ్రింక్ అయితే మాత్రం చేసేవాడు. ఆ డ్రింక్ చేసే యాక్సిడెంట్లు కూడా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అయినా సరే అతను డ్యామేజ్ అవ్వలేదు. 24 గంటలో భరత్ని కనిపెట్టుకున్నది నేను. తనకి ఇల్లు ఉంది, సమస్తం ఉంది, తనకి ఏమీ లేదు అనకూడదు. తప్పు అన్నీ ఉన్నాయి. తనకి జిమ్కి వెళ్ళాడు, స్విమ్మింగ్ చేసాడు అక్కడ నవోటల్లో. అలసిపోయి ఉంటాడు, యాక్సిడెంట్ గురయ్యాడు. తను తాగైతే మాత్రం కాదు యాక్సిడెంట్ చేస్తా. పదార్థాలకు సంబంధించి ఎప్పుడు బయటకు వచ్చిన మొదటగా ఇండస్ట్రీలో వినపడే పేర్లలో భరత్ పేరు ఉంటుంది. దాని వెనకాల రవితేజ సోదరుడు అని చాలామంది అంటుంటారు. సో దీని వెనకాల కారణం ఏంటి అయి ఉంటుందమ్మా? రవితేజ సోదరుడుగా చెప్పడం చాలా తప్పమ్మ. భరత్ కూడా 40-30 సినిమాలు చేశాడు. తనకంటూ ఒక ఇండివిజువల్ నా పేరు ఉంది, తనకి అన్నీ ఉన్నాయి. భరత్ అనే చెప్పొచ్చు కదా. ప్రతిదానికి రవితేజ సోదరుడు అన్నది చాలా తప్పది. అందరికీ ఉంది. ఇక్కడ ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పులేదు. ఇదంతా కూడా ఈ మత్తు పదార్థాలు ఇరికించడం కూడా భరత్ కూడా చాలా తప్పు. వాడిది కూడా అంత చేయలేదు. కావాలని ఎవరు ఇరికించిన పరిస్థితి ఇది కూడా. పొద్దున్న సాయంత్రం 24 గంటలు ఫోన్లోనే ఉంటాం. ప్రతి విషయం నాకు చెప్తాడు. అబద్ధం అయితే ఎప్పుడు ఆడు. అది కూడా అన్యాయంగా ఇరికించారు వాళ్ళ అన్నదమ్ములు కూడా, చిన్నవాళ్ళిద్దరిని కూడా. డ్రగ్స్ రాకెట్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నటువంటి ఈ మత్తు పదార్థాల వినియోగం పైన భరత్ చనిపోవడం వల్లే ఇదంతా బయటకు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది చాలా తప్పమ్మ. ఆల్రెడీ అలవాటు పడిపోయినారు కూడా జనాలు భరత్ పేరు పెడుతున్నారు అస్తమానం. చాలా తప్పది. చాలా దుఃఖిస్తున్నాను ఈ విషయంలో. తల్లిగా చాలా బాధపడుతున్నాను నేను. నా పిల్లలు ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిది పట్టించుకోరు. అలాంటి వాళ్ళు వీధికి లాగడం అనేది ఎంతవరకు న్యాయం? చనిపోయిన తర్వాత కూడా మీ కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంది. అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరు హాజరు కాలేదని చెప్పి కూడా చాలా వార్తలు వచ్చాయి. సో దీని మీద రవితేజ కూడా స్పందించి తను చూడలేకే వెళ్ళలేదు అని చెప్పి కూడా స్పందించడం జరిగింది. సో దీని మీద కాంట్రవర్సీకి మీరేమంటారు? మంచి అందమైన రూపం నా కొడుకుది. ముఖం అంతా పచ్చడైపోయిందని చెప్పారు. మేము చూడలేని పరిస్థితి. నేను అదే మళ్ళీ జీవితాంతం దృష్టిలో పెట్టుకుని ఉండలేం. ఒకటి, మాలో లేడీస్ కానీ బ్రదర్స్ కానీ శ్మశాన వాటికి వెళ్ళరు. శాస్త్రం అది మాకు. అది ఒక బ్రదరు వెళ్ళకూడదు, ఒక ఫాదర్ వెళ్ళాలి. ఫాదర్ ఏజ్డ్, ఆయన తట్టుకోలేడు.
ఫాదర్ వెళ్ళలేదు. మా చెల్లెలు భర్త చేశాడు అవన్నీ కూడా. ఆ చితుకుపోయిన ముఖం అది ఎందుకు, ఇది మేము చూడలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డని చూడలేక ఊహించలేక నేను కుప్పకూలిపోయి ఉన్నాం ఇంట్లో. అలాంటి కష్టంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎలా పెడతలో రాసేశారు. తప్పది. మరో లేకుండా బతుకుతున్న కొడుక్కి ఎంత చెయ్యాలో చేస్తాం. చేయకూడదు కదా. మొదటి నుంచి భరత్ ఎలా ఉండేవాడమ్మా? మధ్యలో ఇలా తయారయ్యాడా, లేకపోతే మొదటి నుంచే ఈ ఒరవడి కొనసాగించేవాడా? చాలా బాగుండేవాడు 22 సంవత్సరాలు వచ్చే వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం సొసైటీ మారింది, ఫ్రెండ్ సర్కిల్ మారింది. అయినా సరే మా దగ్గర చాలా బాగుండేవాడు. బయట కొంచెం అల్లరి చిల్లరంగా ఉండొచ్చు కొంచెం అందరితో పాటు సొసైటీ పరంగా. అది కూడా మాకు పెద్ద హానికరమేం కాదు, ఇబ్బంది ఏం కాదు. చెప్పిన మాట వినకండి అయితే పోలేదు, అన్నీ వినేవాడు. చాలా సున్నితమైన మనస్తత్వం తంది. ప్రతిదీ ఫ్రాంక్గా చెప్పేసేవాడు. అబద్ధం లేదు ఇక్కడ, దాపరకం లేదు ఇక్కడ, అవసరం కూడా లేదు మాకు. అది కుటుంబం భరత్ని చాలా దూరంగా పెట్టిందని కూడా వార్తలు వచ్చాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? దూరంగా పెట్టలేదమ్మా. తనకు శుభ్రంగా ఇల్లు ఉంది, కారు ఉంది, సమస్తం ఉన్నాయి. 24 గంటలు నేను వెళ్తా వస్తూ ఉండేదాన్ని. తను అస్తమాను పొద్దున్నే సాయంత్రం ఇక్కడే కూర్చునేవాడు. రాత్రి 10 దాకా 12 దాకా ఇక్కడే ఉండేవాడు. మరి గుడ్ నైట్ అమ్మ, గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పేవాడు. ఎలా ఒంటరిగా ఉంటారు? ఇండివిజువల్ తన ప్రైవసీ కోసం తను ఉంటానంటే తను ఉన్నాడు విడిగా. చాలా రోజులు ఇక్కడ ఉన్నాడు, చాలా సంవత్సరాలు మా పైన రూమ్లు ఇక్కడ రవి ఇంట్లోనే ఉన్నాడు. తను కావాలని కోరిక, అమ్మ ఇండివిజువాలిటీ నాకు అవసరం, నాకు కొంచెం ఐడి కార్డులు, సొసైటీ, టీవీ తెల్లవారులు చూస్తాను, మీకు డిస్టర్బెన్స్ కదా, నేను విడిగా ఉంటానమ్మంటే సరే ఫ్లాట్ తనకు ఉంది, ఇల్లు ఉంది, మాకులు ఉంది కదా, సమస్తం ఉన్నాయి తనకి. దూరంగా ఎందుకు పెడతాం? పెట్టలేదు. ఎప్పుడైనా భరత్ను మీరు దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశారా? చాలా ప్రయత్నం చేశాను. తను చేసి ఓవర్ డ్రింక్ వల్ల, ఈ యాక్సిడెంట్ల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను కొంచెం అదుపులో చేసే ప్రయత్నం చాలా చేశాను. ఆల్రెడీ సక్సెస్లో ఉన్నవాళ్ళు, మంచిగా ఉన్నవాళ్ళు వెనకాల మనం ఉండక్కర్లేదు. కొంచెం తను ఇలాగ ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఉండాల్సి వచ్చింది. అనుకో బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యాడు. చాలా చక్కగా వాడు ఉండే పరిస్థితిలో దురదృష్టవశాంతి అలా జరిగింది అంతే. దానికి మేము కుమిలిపోతున్నాం, రికవర్ అవ్వలేం కూడా మేము ఇప్పుడు ఇంతవరకు. ఆ పైన మళ్ళీ ఇలాంటి రూమర్స్ రవితేజ్ మీద. షూటింగ్ ఆపేసి ఇంట్లో కూర్చుంటే ప్రొడ్యూసర్లు అందరూ నష్టపోతారు. కాంబినేషన్ అంతా ఇబ్బంది అయిపోతుంది. గుండె రాయి చేసుకుని షూటింగ్లు చేసుకుంటున్నాడు నా కొడుకు. భరత్ రవితేజకి సంబంధించి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదం మీద మీరు ఏమైనా స్పష్టమైన వివరణ ఇచ్చే అవకాశం ఉందా? వివాదాలంటే వాళ్ళకి అలవాట్లు అయిపోయిన వివాదాలు తేవడం. మాకు వివాదాలు లేవు ఇక్కడ. అంతా సమిష్టిగానే ఉన్నాం, సంతోషంగానే ఉన్నాం. ఇది రవితేజ భరత్ల తల్లి రాజలక్ష్మి గారు చెప్తున్నటువంటి మాటలు. కెమెరామెన్ నరేంద్రతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.